అధికారులకు బుద్ధి చెప్పాలంటే ప్రజలే. ఇక ఈ నియోజకవర్గంలో కేసీఆర్తో గెలిచినటువంటి మన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఆయన ఈ తేను చూసి ముఖ్యమంత్రి దాంట్లోకి పోయిండు. అది పెద్ద తప్పు. ఒక పార్టీలో పుట్టి ఒక తల్లికి పుట్టి ఇంకో తల్లి పేరు చెప్పుకున్నాడు సంజయ్ కుమార్. అటువంటి వాడిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే 50 సంవత్సరాల లోపల నుండి జీవన్ రెడ్డి ఇక్కడ చేస్తున్నాడు. కానీ ఆ పార్టీకి రాజీనామా పెట్టి అతను తీసుకుని ఉండే. కాబట్టి ఇది అన్యాయమైనటువంటి పాలన. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఈ తప్పంతా రేవంత్ రెడ్డిదే, వేరే కాదు. జనాలు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారా రేవంత్ రెడ్డికి? 100%, 99% కాదు, 100% గ్యారంటీగా రేపు వచ్చే రెడ్డి. ఈ జనాభా చూస్తుంటే రేవంత్ రెడ్డికి బరాబరి బుద్ధి వస్తుంది. మళ్ళీ జీవితంలో రేవంత్ రెడ్డి మళ్ళీ రాడిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 కాదు 10 ఏళ్ళు కూడా గవర్నమెంట్ రాదు. ఇది మాత్రం ఛాలెంజ్ ఇది.